హాయ్, వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో ఈజీగా మటన్ కర్రీ చేసుకుందాం. 1/2 kg మటన్, 6 ఆనియన్స్. నా దగ్గర చిన్నవి ఉన్నవి, అందుకే నేను 6 తీసుకున్నాను. మీ దగ్గర పెద్దవి ఉంటే 3 తీసుకోండి, సరిపోతుంది. గరం మసాలా, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా 1, కొత్తిమీర, ధనియాల పొడి, సాల్ట్, కారం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మటన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. దానిలోకి 2 స్పూన్లు కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా ముక్కలకి పట్టిస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక అనాస పువ్వు ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు వేసుకొని ఇలా కలుపుకోవాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసుకుని ఇలా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు వేగాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని తిప్పుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ముందు మటన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో 1 స్పూన్ సరిపోతుంది. ఆనియన్ను ఇలా ఉడికిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి మటన్ వేసుకొని ఒకసారి ఇలా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి, ఆయిల్ పైకి తేలే వరకు. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ ఆరిన తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. మీకు కావాలి అంటే ఇంకా చిక్కగా ఉడికించుకోవచ్చు, నాకైతే ఇలానే సరిపోతుంది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఈజీ మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.